ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాలపు సమయం బట్టి నీకు వందనములు తండ్రి. ఈ యొక్క విశ్రాంతి దినమున ప్రభువా, ఎందరైతే నీ పాద చెంతకు వెళ్ళాలని, నీ సన్నిధానానికి వెళ్ళాలని తండ్రి వేచి ఉన్నారో ప్రభువా, సిద్ధపాటుతో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ప్రభువా, అయా నీ సన్నిధానంలో అయా ఎక్కడ లేనటువంటి సంతోషం ఉన్నది ప్రభువా. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలు తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు అది అప్పటి వరకే ప్రభువా, కొంతసేపు సంతోషం ఇచ్చేదై ఉంటున్నది. కానీ నీ ప్రేమ, నీ సన్నిధానంలో ఉన్నటువంటి నీ యొక్క అమూల్యమైన నెమ్మది అది ఎప్పటికీ సంతోషమే ప్రభువా. అయాటి రీతిగా ప్రభువా, ఎందరైతే నీ పాద చెంత గడపబోచున్నారో, నీ సన్నిధానంలో వేటిని గురించి మొర్ర పెట్టబోచున్నారు తండ్రి, వారి మొరను విని వారికి జవాబు దయచేసి దేవుడు వింటున్నావు తండ్రి. వారికి తోడు నీడగా ఉండు ప్రభువా. అయా వారు వాక్యానుసారంగా ప్రవర్తించి తండ్రి నీ సన్నిధానంలో ఉండి ప్రభువా, నీ సన్నిధానానికి తండ్రి వట్టి చేతులతో వెళ్ళారు ప్రభువా. మెండైన దీవెనలతో వారు తిరిగి వచ్చి నిన్ను స్తుతించుకోవడానికి ధన్యకరమైన బ్రతుకును వారి జీవితంలో దయచేయి ప్రభువా. అయ్యా ఎందరైతే ప్రభువా వేదనతో దుఃఖంతో ఉంటున్నారో అయా వారిని నీవు ప్రభువా దీవించి ఆశ్రయించి అయా వారి కొరకు నీ యొక్క మహిమను ఉంచుకోవచ్చున్నావు తండ్రి. అందరి బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రభును రక్షకుడైన యేసయ్య నామం పెట్టాలి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.